నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. కుల మీడియా అతి దేశానికి చేటు, అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య. విజయసాయిరెడ్డి మీద విశాఖ కుట్ర. బాబును వదులుకోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధం. జీవీఎల్, సోమువీర్రాజు, విష్ణు బీజేపీలో ఉన్నారా? తెలుగుదేశం పునాదుల్లో పదిలంగా ఉన్న సామాజిక వర్గానికి చెందిన పత్రికలు చదువుతున్న వారందరికీ ఇవాళ లేదు రేపే అధికారంలోకి వచ్చేస్తారు అనే భావన కలుగుతుంది. ఈ మీడియాకు కానీ ఈ మీడియా మద్దతుతో అధికారం సాధించాలి అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి కానీ తెలియంది ఏంటంటే ఈ అతి ప్రచారం వల్ల మిడ్ రేంజ్ లీడర్లలో ధీమా వచ్చేసింది అని. ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇప్పుడు చోట మిడ్ రేంజ్ లీడర్లు అంతా అభ్యర్థుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పుడే కనుక వారి బాధ అంతా అదే. ఎప్పుడైతే మిడ్ రేంజ్ లీడర్లు అంతా ఎమ్మెల్యే అభ్యర్థుల కనుసన్నల్లో ఉంటూ వారి చుట్టూ తిరుగుతున్నారో గ్రామీణ స్థాయిలో వైకాపా ప్రచారాన్ని తిప్పికొట్టేవారు కరువయ్యారు. వాలంటీర్లు కావచ్చు, వైకాపా రాజకీయ ఆశ్రితులు కావచ్చు, జనాల్లో ఉంటూ వారి ప్రచారం వారు సాగిస్తున్నారు. తెదేపా కూటమి జనాలు మాత్రం తాము అధికారంలోకి వచ్చేస్తామని ప్రజలు తిరిగిపోయారని డిసైడ్ అయిపోయారు. దాంతో వాళ్ళు ఇక ప్రచారం అన్నది కేవలం ఎమ్మెల్యే అభ్యర్థికే వదిలేశారు. కూటమి భాగస్వాములైన భాజపాకు కేడరే లేదు. అందువల్ల దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. జనసేన కేడర్తో సమస్య ఏంటంటే జై అంటూ జెండాలు పట్టుకుని ఎగరడం తప్ప ఫలితం ఉండడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం మిడ్ రేంజ్ లీడర్లు తమకు అందిన వాటితో తాము గిల్లుకోగా మిగిలినవి తమ కేడర్కు కాస్త కూస్త పంచుతున్నారు. పార్టీ పత్రికలు చూస్తుంటే తాము అధికారంలోకి వచ్చేస్తామని, తమ గెలుపు నల్లేరు మీద నడక అని వారికి ధీమా వస్తోంది. అందువల్ల ఇక ఎందుకు డబ్బులు తీయడం అనే భ్రమలో ఉన్నారు. ఈ భ్రమలు పార్టీ విజయావకాశాలు ఎలా దెబ్బతీస్తాయన్నది మునుముందు తెలుస్తుంది. అభిమానులపై చేయి చేసుకోవడం అగ్ర హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అలవాటుగా మారింది. తాజాగా మరోసారి ఆయన అభిమానిపై చేయి చేసుకుని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నుంచి బాలయ్య ఇవాళ ప్రచారం ప్రారంభించడానికి హెలికాప్టర్లో వెళ్లారు. హెలికాప్టర్ ల్యాండ్ కాగానే అభిమానులు ఒక్కసారిగా ఆయన దగ్గరికి దూసుకెళ్లారు. బాలయ్యతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో ఆయనకు సహనం నశించింది. ఒక్కసారిగా అభిమానిపై చేయి చేసుకున్నారు. దీంతో బాలయ్యను చుట్టుముట్టిన అభిమానులు షాక్కు గురయ్యారు. అభిమానంతో వస్తే చేయి చేసుకోవడం ఏంటని అభిమానులు నిలదీస్తున్నారు. బాలయ్య తన వైఖరిని ఎప్పటికీ మార్చుకోరా అంటూ నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో 2 రోజుల పాటు బాలయ్య బస్సు యాత్ర నిర్వహించనున్నారు. హిందూపురంలో కూడా ఆయన ఇంతవరకు ప్రచారం ప్రారంభించినట్టు లేదు. ఈ దఫా ఎలాగైనా బాలయ్యను ఓడించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. వైసీపీ పంతం ఎంతవరకు నెగ్గుతుందో చూడాలి. బాలయ్య ఇట్లే అభిమానులు టీడీపీ కార్యకర్తలపై చేయి చేసుకుంటే చివరికి నష్టపోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2 ఏళ్ల క్రితం విశాఖ వైసీపీ బాధ్యతల నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుకున్నారు. ఆయనను పార్టీ పిలిపించుకుని వేరే జిల్లాల బాధ్యతలు అప్పగించింది. అది లగాయితో ఆయన మళ్ళీ విశాఖ వైపు చూడలేదు. ఈ ఊసు ఎత్తలేదు. తాజాగా ఆయన ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ తాను విశాఖ నుంచి వెళ్లిపోవడానికి టీడీపీతో పాటు సొంత పార్టీ నేతలు కొందరు చేతులు కలిపి చేసిన కుట్ర అని అన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన కామెంట్స్తో ఎవరు సొంత పార్టీ నేతలు, టీడీపీతో చేతులు కలిపిన నేతలు ఎవరు అన్నది బిగ్ డిబేట్గా మారిపోయింది. అంతేకాదు తాను విశాఖ నుంచి 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేద్దామనుకున్నాను అని మనసులో మాటను బయటపెట్టారు. దానికోసం తాను గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసుకున్నానని చెప్పారు. విజయసాయిరెడ్డి టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ సిటీలో మేయర్ ఎన్నికల్లో కష్టపడి వైసీపీని గెలిపించారు. విశాఖలో ఫ్యాన్ గాలి జోరుగా తిరిగేలా చేశారు. విశాఖలో కరోనా టైంలో ఆయన చాలా సర్వీస్ అందించానని చెప్పుకున్నారు. విశాఖలో గల్లీ గల్లీ తనలా తిరిగిన మరో నేత లేరని కూడా అన్నారు. అయితే తన మీద అనేక ఆరోపణలు చేసి విశాఖ నుంచి తప్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి మీద ఉత్తరాంధ్ర వైసీపీలో కొందరు సీనియర్ నేతలు అధినాయకత్వానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారని ఆనాడు ప్రచారం సాగింది. ఆయన ఉంటే ఇబ్బంది అనుకున్న వారు అలా చేశారని విజయసాయిరెడ్డి వర్గం నేతలు అప్పుడు అంటుండేవారు. తెలివితేటలు అందరికీ ఉంటాయని చంద్రబాబు అనుకోరు. అందుకే ఆయన ఏవేవో మాట్లాడుతుంటారు. ఉండి అసెంబ్లీ సీటుపై రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పేరు ముందే ప్రకటించారు. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీటు విషయంలో చంద్రబాబు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తరపున ఆయనకు సీటు దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్యకర్త శ్రీనివాస్ వర్మకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు టికెట్ బాధ్యతను చంద్రబాబు తీసుకోవాల్సి వచ్చింది. టీడీపీ కంచుకోట అయిన ఉండి సీటును ఆయనకి ఇచ్చేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలో క్షత్రియ ఓటర్లు ఎక్కువ. దీంతో రఘురామకృష్ణంరాజు గెలుపు నల్లేరు నడికే అని చంద్రబాబు నమ్మారు.
కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తనను తప్పించడాన్ని ఏమాత్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అమలాపురంలో తాను బస చేసిన ప్రాంతానికి రామరాజును చంద్రబాబు పిలిపించుకున్నారు. రామరాజుతో పాటు ఆయన అనుచరులతో బాబు సమావేశమయ్యారు. తనదైన స్టైల్లో రామరాజును ఒప్పించేందుకు బాబు మాటలు చెప్పారు. రామరాజుకు ఏం న్యాయం చేయాలో ఆలోచిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. రామరాజును వదులుకోలేనంటూ కార్యకర్తలతో చంద్రబాబు అన్నారు. 2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని, సమస్యను తనకు వదిలేయాలని బాబు అన్నారు. బాబుతో సమావేశం తర్వాత మీడియాతో రామరాజు మాట్లాడారు. పార్టీ ఆలోచన, చంద్రబాబు నిర్ణయం మేరకు తన కార్యాచరణ ఉంటుందని రామరాజు స్పష్టం చేశారు. రామరాజును చంద్రబాబు వదులుకోవాలని లేనప్పటికీ తన సీటుకు ఎసురు పెడితే మాత్రం టీడీపీలో కొనసాగడానికి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధంగా లేరని స్పష్టమైంది. ఇదే విషయాన్ని రామరాజు పరోక్షంగా చెప్పారు. ఏపీ బీజేపీది దయనీయ స్థితి. పేరుకు బీజేపీ తప్ప ఇప్పుడు ఆ పార్టీలో టీడీపీ వలస నేతలు అధికారం చెలాయిస్తున్నారు. కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీకి టీడీపీ వీర విధేయురాలు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండడం గమనార్హం. బీజేపీ జాతీయ నాయకత్వానికి చిలక్కు చెప్పినట్టు చెప్పినా పట్టించుకోనప్పుడు తమకెందుకులే అని ఆ పార్టీ నిజమైన నాయకులు మౌనవ్రతంలో ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఇటీవల జీవీఎల్ మెరుపులా అలా మెరిసి మళ్ళీ మాయమయ్యారు. రక్షణ నిమిత్తం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు సీట్లను సర్దుబాటు చేశారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, రోసన్న, కొత్తపల్లి గీతాలతో పాటు దగ్గుబాటి పురంధేశ్వరి తదితర చంద్రబాబు శ్రేయోభిలాషులకు టికెట్లు దక్కాయి. దశాబ్దాల తరబడి బీజేపీలోనే ఉంటూ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కష్టపడి పనిచేసిన జీవీఎల్, సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి, శాంతారెడ్డి తదితర నేతలు ఎవరికీ టికెట్లు దక్కకపోవడం గమనార్హం. ఏపీ బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలను జీర్ణించుకోలేక, అలాగని పక్క పార్టీలోకి వెళ్లలేక మౌనాన్ని ఆశ్రయించారు. ఎవరెవరో బీజేపీలోకి చొరబడి ప్రయోజనాలు పొందుతుంటే నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని టాప్ స్టోరీస్తో కలుద్దాం. నమస్తే.